గుడ్ మార్నింగ్. మనం ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పుకున్నామంటే సప్లిమెంటరీ రీడర్లకు సంబంధించినటువంటి క్యారెక్టర్స్ ఎవరెవరు క్యారెక్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరు అటువంటి డిస్కస్ చేస్తా 4 క్యారెక్టర్స్ అడల్ట్స్ క్యారెక్టర్స్ అని, 4 కిడ్స్ క్యారెక్టర్స్ అని చెప్పుకున్నాం. కిడ్ క్యారెక్టర్ ఎవరెవరు ఉన్నారు? టామ్ సాయర్, అఖిల్ బెర్రీ ఫిన్, బెకీ థడ్జర్, జో హార్పర్. వీళ్ళు కిడ్స్. ఎవరు? టామ్ సాయర్ కిడ్, నెక్స్ట్ అఖిల్ బెర్రీ ఫిన్, బెకీ థడ్జర్, నెక్స్ట్ జో హార్పర్. అడల్ట్స్లో ఎవరెవరు వస్తారంటే ఆంట్ పోలీ, ఇన్జోన్ జోయ్, నెక్స్ట్ ముఫ్ పోటర్, డాక్టర్ రాబిన్సన్, విడో డగల్స్, జడ్జి దడ్చర్. వీళ్ళు అడల్ట్ క్యారెక్టర్స్. అది మనకి అడల్ట్ క్యారెక్టర్స్ ఎవరెవరు ఉన్నారు? అడల్ట్ క్యారెక్టర్స్. నెక్స్ట్ కిడ్ క్యారెక్టర్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ లెసన్లో చాప్టర్ 1లో మనం ఏం చెప్పుకున్నామంటే టామ్కి సంబంధించిన బిహేవియర్, వాళ్ళ ఆంట్ పోలీకి సంబంధించినటువంటి విషయాలు మనం కొంతపాటు డిస్కషన్ చేసాం. నెక్స్ట్ చూద్దాం. టామ్ అరైవ్డ్ ఎట్ హోమ్ అండ్ లేట్. టామ్ అరైవ్డ్ ఎట్ హోమ్ late and he was dirty. When Aunt Polly saw the dirty class, she thought, what can I do with this boy? Well, tomorrow is Saturday and he must work. When Tom arrived late at their home, Tom aunt means Aunt Polly asked him, why are you so late? What happened? Asked like that. So she think herself. What did she think herself? She think herself, tomorrow is a Saturday, so he must do the work. That is her plan. But what happened? Saturday morning was beautiful and sunny. It was summer and world was happy. Tom was sat in front of the fence and looked at it. Was 30 yards long and 9 feet height. So 30 yards long. Long and the fence means kancha. కంచా ఎలా ఉంది తెలుసా? 30 yards ఏమో లాంగ్ ఉంది, 30 yards. నెక్స్ట్ హైట్ ఏమో 9 meters ఉంది, 9 meters హైట్. ఫీట్ 9 feet height. He was unhappy. It was Saturday and I must paint the long fence. So he feel very unhappy because he think himself Aunt Polly gave some work because టుడే ఈ సాటర్డే. ఆంట్ పోలీ ఏదో ఒక వర్క్ చెప్పుది, ఎందుకని ఈరోజు సాటర్డే కాబట్టి అని చెప్తున్నాడు. ఓకేనా? ఇట్ వాస్ సాటర్డే అండ్ ఐ మస్ట్ పెయింట్ దిస్ లాంగ్ ఫెన్స్. ఆల్ మై ఫ్రెండ్స్ విల్ లాఫ్ ఎట్ మీ, హీ థాట్. వెన్ మిస్టర్ టామ్ వాస్ పెయింట్ దిస్ వాల్, when their friends are look at the Tom, all are laughing. That was his imagination. He feel ashamed when their friends are laughing at him. అనుకుంటున్నారు, నేను ఈ గోడకు రంగేస్తా ఉంటే మా ఫ్రెండ్స్ అందరు చూస్తే నవ్వుకుంటారు అనుకుంటున్నారు. He put his long brush in white paint and started painting. So he take a white brush and put into the paint and started painting. He stopped and look at his work. Then he continued painting. కొంచెం పెయింట్ వేయటం, ఇక్కడ దాకా పెయింట్ వేయటం, నెక్స్ట్ అక్కడికి వెళ్ళి చూడటం. ఎందుకు? ఏమైనా మిస్టేక్స్ ఏమైనా జరుగుతున్నాయా, ఏమైనా వస్తున్నాయా అని. He put his long brush in the white paint and started painting. He stopped and look at his work. Then he continued painting. After a few minutes, he had a great idea. అలా చూస్తా అతను కొంచెం సేపటి తర్వాత ఒక మంచి ఐడియా వచ్చింది. ఏం ఆలోచన అది? ఈ కంటిన్యూడ్ పెయింటింగ్ ద ఫెన్స్. ఈ సా హిస్ ఫ్రెండ్ బెన్ రోజర్స్. ఎవరు? బెన్ రోజర్స్. ఇన్ ద స్ట్రీట్. బెన్ హ్యాడ్ అన్ యాపిల్ ఇన్ హీజ్ హ్యాండ్. బెన్ దగ్గర ఏముందండి? యాపిల్ ఉంది. Apple in his hand. He came to look at the fence. You are working for your aunt, said Ben. Ben Rogers asked Tom,
టామ్, వాట్ ఆర్ యూ డూయింగ్? యు ఆర్ వర్కింగ్ ఫర్ యువర్ ఆంట్. ఏం చేస్తున్నావురా టాము, మీ ఆంటీ కోసం పని చేస్తున్నావా అని అడుగుతాడు. సెడ్ బెన్. టామ్ సెడ్ నథింగ్. హీ కంటిన్యూడ్ పెయింటింగ్. టామ్ ఏం మాట్లాడాల. ఈ సెడ్ నథింగ్, నో రిప్లై. ఏం మాట్లాడలేదు, రిప్లై కూడా ఏం లేదు. ఐ ఆమ్ గోయింగ్ టు స్విమ్మింగ్ బట్ యూ కాంట్ కమ్ విత్ మీ, యు ఆర్ వర్కింగ్, సెడ్ బెన్. అదే కదా, బెన్ ఏం చేస్తా తెలుసా? ఐ ఆమ్ గోయింగ్ టు, ఏం చెప్తాడు తెలుసా బెన్ రోజర్స్? ఐ ఆమ్ గోయింగ్ టు స్విమ్మింగ్ బట్ యూ కాంట్ కమ్ విత్ మీ, యు ఆర్ వర్కింగ్, సెడ్ బెన్. ఈ సెడ్ బెన్ రోజర్స్ సెడ్, మిస్టర్ టామ్, ఐ ఆమ్ గోయింగ్ టు స్విమ్మింగ్. ఐ ఆమ్ గోయింగ్ టు స్విమ్మింగ్. I am going to swimming. Are you come? Are you come or not? వస్తావా రావా? చెప్పేదో ఒకటి. వస్తావా రావా అని అడుగుతున్నాడు. డూ యూ కాల్ దిస్ వర్క్? ఆస్క్ టామ్. ఈ పని చేస్తూ ఉంటావా అని. అఫ్ కోర్స్ ఇట్స్ వర్క్, యువర్ పెయింటింగ్ ఏ పెన్స్, సెడ్ బెన్. ఓకే, నీవు పెయింటింగ్ వేస్తున్నావు కదా అడుగుతాడు. బెన్, మేబీ ఇట్స్ వర్క్ బట్ మేబీ ఇట్స్ ఈజంట్ లైక్ ఇట్స్, సెడ్ టామ్. ఏమో వేయచ్చు అని చెప్తున్నాడు. ఐ క్యాన్ స్విమ్ ఎవ్రీ డే బట్ ఐ కాంట్ పెయింట్ ఏ ఫెన్స్ ఎవ్రీ డే. ఐ క్యాన్ స్విమ్ ఎవ్రీ డే బట్ ఐ కాంట్ పెయింట్ ఫెన్స్ ఎవ్రీ డే. రోజు ఈత కొడతా కానీ రోజు పెయింట్ వేయట్లేదు కదా అని చెప్తాడు. Ben watched Tom. He painted slowly and carefully. Ben watched Tom. When Tom painted their pens slowly and carefully. ఎలా వేస్తున్నాడు? Ben slowly, నెమ్మదిగా, slowly and carefully, చాలా జాగ్రత్తగా వేస్తున్నాడు. ఎవరో బెన్. టామ్. Who observed all these things? Ben observed. When Ben observed to Mr. Tom, Tom painted their pencils slowly and carefully. చాలా జాగ్రత్తగా వేస్తామన్నాడు. ఓకేనా? But Ben watched, he painted the slowly and carefully. He often stopped and moved back from the pens. He looked at this work and smiled. మధ్య మధ్యలో ఆపుతా ఉంటాడు, వేస్తూ ఉంటాడు. మధ్య మధ్యలో పెయింట్ వేస్తూ ఉంటాడు, ఆపుతూ ఉంటాడు. ఎందుకు? టు కరెక్షన్ హిమ్సెల్ఫ్. బెన్ వాస్ సడన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఫెన్స్ అండ్ సెడ్, లెట్ మీ పెయింట్ ఏ లిటిల్ టామ్. టామ్ థాట్ ఫర్ ఏ మూమెంట్. బెన్ ఆస్క్డ్ టామ్, ప్లీజ్ గివ్ మీ యువర్ బ్రష్. ఐ ఆమ్ ఆల్సో పెయింట్ ద ఫెన్స్, he requested. But Tom thought for a moment. I am sorry, Ben. Aunt Polly wants me to do it because I am very good at painting. టామ్ చెప్తాడు, సారీరా, ఇవ్వటం కుదరదురా, మా ఆంటీ నువ్వు మంచి పెయింటర్ అని చెప్పింది, నన్ను పెయింట్ చేయమని చెప్పింది అని టామ్ చెప్తాడు బెన్ రోజర్స్తో. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నా. టామ్ని బెన్ అడుగుతాడు, ఒరే నేను కూడా వేస్తా కొంచెంసేపు, నాకు కూడా నీ బ్రష్ ఇవ్వరని అడుగుతాడు. కానీ టామ్ ఒప్పుకోడు. మా ఆంటీ చూస్తారా, ఆంటీ నన్ను పెయింటింగ్లో ఉన్న మంచి పెయింటింగ్ బాగా వేస్తాను చెప్పిందిరా, ఈ పెయింటింగ్ ఏమని చెప్పిందని చెప్తాడు. ఐఎమ్ సారీ బెన్, ఆంట్ పోలీ వాంట్స్ మీ టు డూ ఇట్ బికాస్ ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ పెయింటింగ్. మై బ్రదర్ సిద్ వాంటెడ్ టు డూ ఇట్ బట్ నాట్ గుడ్ అట్ పెయింటింగ్. మా బ్రదరు సిద్ అని ఉన్నాడు ఒకడు. వీళ్ళ ఎవరు బ్రదరు? టామ్ వాళ్ళ బ్రదర్ సిద్. వాళ్ళ సిస్టర్ నేమ్ కూడా వస్తుంది. మరలా వాళ్ళ సిస్టర్ నేమ్ ఏం తెలుసా? మేరీ. ఇది ఓకే. Here, my brother Sid wanted to do it, but he is not good at painting.
మా బ్రదర్ అండ్ సిద్ధు కూడా ఈ పెయింటింగ్ వేస్తాను, కానీ వాడు మంచి పెయింటర్ ఏం కాదు. ఇప్పుడు ఎవరు గొప్ప అని చెప్పి ఎవరి గురించి చెప్పుకుంటున్నారు, ఎవరి గురించి చెప్పుకుంటున్నారు? టామ్ సేడ్ హిమ్సెల్ఫ్ ఆర్ బోస్టెడ్. గొప్పలు చెప్పుకుంటే తన గురించి తానే, వద్దురా నువ్వు వేయొద్దురా, మా బ్రదర్ కూడా అడిగాడు పెయింటింగ్ వేస్తాను. వాళ్ళ బ్రదర్ నేమ్ ఏంటి? సిద్ధ్. వేస్తాను అడిగాడు, కానీ నేనే ఒప్పుకోవాలా, వద్దులే అని చెప్పా. ఓ ప్లీజ్ టామ్, ప్లీజ్ కెన్ ఐ పెయింట్? ఐఎమ్ గుడ్ ఎట్ పెయింటింగ్ టు. Ben requested Tom, please give me your brush. I will also paint the pens, asked Mr. Ben. But Tom refused to give the brush. Here you can have some apples. No, Ben, I can't. Then take all my apples. At first, Tom did not want to give apples. Not take apples, but he says, Tom, but no Ben, I can't take all my apples. ఒరే బ్రష్ ఇరా, నీకు మా యాపిల్స్ మొత్తం ఇస్తా. బెన్ అన్నాడు, బ్రష్ ఇరా, నేను కూడా వేస్తా పెయింట్, కావాలని నువ్వు ఈ యాపిల్స్ తీసుకో అని టామ్తో చెప్తున్నాడు. టామ్ వాస్ హ్యాపీ బట్ హీ డి నాట్ స్మైల్. హ్యాపీగానే ఉన్నాడు కానీ నవ్వట్లా. హ్యాపీగా ఉన్నంత మాత్రం నవ్వాల్సిన అవసరం లేదు. He gave Ben the brush and sat down to eat the apple. టామ్ ఏం చేస్తా తెలుసా? బెన్కి బ్రష్ చేసి బెన్ ఇచ్చినటువంటి యాపిల్ తీసుకొని ప్రశాంతంగా కూర్చొని తింటా ఉంటాడు. టామ్స్ అదర్ ఫ్రెండ్స్ కేమ్ బై. టామ్ వాళ్ళ మిగతా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, గ్యాంగ్, తొట్టి గ్యాంగ్. ఈ బ్యాచ్ మొత్తం వస్తుంది అనమాట ఇటు. At first they laughed at him when they saw Tom. All his friends, when they saw the Tom, at first they laughed. Why? Because. But soon they all wanted to paint the fence. ఫస్ట్ నవ్వారు, కానీ అందరూ ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు కూడా ఆ పెయింటింగ్ వేయాలనుకుంటున్నారు. బిల్లీ ఫిషర్ gave Tom a kite and John Miller bought him a dead rat. His other friends gave him an old knife, a cat with one eye, an old double bottle, and an old key, and other interesting things. ఇవి వాళ్ళు ఇచ్చినటువంటి వస్తువులు. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఫెన్సింగ్ పెయింట్ వేయాలనుకుంటున్నారు. వేయాలంటే ఏం చేయాలి? టామ్కి ఏదో ఒకటి ఇవ్వాలి కదా అక్కడ. ఎందుకు? ఆల్రెడీ బెన్ను ఒక యాపిల్స్ ఇస్తాడు, యాపిల్స్. అందుకే వాళ్ళు కూడా ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? మిల్లర్ ఎవరెవరు ఏమి ఇవ్వాలని చెప్తున్నాడు. బిల్లీ ఫిషర్ గేవ్ టామ్ ఏ కైట్. బిల్లీ ఎవరు? బిల్లీ ఫిషర్ వీడొకడు. వీడేం చేస్తాడు టామ్కి? బిల్లీ ఫిషర్ గేవ్ టామ్ ఏ కైట్. గాలిపటం ఇస్తాడు. సెకండ్ వన్ ఇంకొక అతని పేరు కూడా చెప్పాడు. జాన్ మిల్లర్ బాట్ హీమ్ ఏ డెడ్ ర్యాట్. జానీ మిల్లర్ డెడ్ ర్యాట్. And the other friends gave him old knife. Next ఇంకేమి ఇచ్చారు? cat with one eye. And old blue bottle. Next one ఏమి ఇచ్చారు? ఇంకా ఓల్డ్ కీ. అండ్ అదర్ థింగ్స్. నెక్స్ట్ ఇంకా మనం ఇక్కడ యాపిల్స్ కూడా రాసుకోవచ్చు. ఓకే, యాపిల్స్ ఎవరిచ్చారు? బెన్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిసీవ్డ్ ఫ్రమ్ దేర్ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాడు? వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి. బెన్ ఫిషర్ కైట్ ఇచ్చాడు, బెన్ ఫిషర్ అనేవాడు. నెక్స్ట్ జానీ మిల్లర్ డెడ్ ర్యాట్స్, ఓల్డ్ నైఫ్, క్యాట్ విత్ వన్ ఐ, ఓల్డ్ బ్లూ బాటిల్,
ఒళ్ళుకి యాపిల్స్. హిస్ ఫ్రెండ్స్ పెయింటెడ్ ద ఫెన్స్ అండ్ టామ్ నౌ హ్యాడ్ ఏ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్. వాళ్ళ ఫ్రెండ్సే పెయింటింగ్ వేస్తూ ఉన్నారు ఫెన్స్కి. కంచె, ఎఫ్ఈఎన్స్, ఫెన్స్ అంటే కంచె. వీడేమో చాలా వస్తువులు వచ్చింది వీడికి, ఎందుకు వాళ్ళకి బ్రష్ ఇచ్చాడు కదా వేయటానికి. ఈ వెంట్ బ్యాక్ హోమ్. ఆంట్ పోలీ, కెన్ ఐ గో టు ప్లే నౌ? ఆంట్ పోలీ దగ్గరికి వెళ్తారు, వాళ్ళ ఆంటీ దగ్గరికి. ఏం పేరు వాళ్ళ ఆంటీ నేమ్ చెప్పా? ఏం పేరు వాళ్ళ ఆంటీ పేరు? ఆంట్ పోలీ. పోలీ. ఇక నేను వెళ్ళొచ్చా అడుగుతాడు. వెన్ ఆంట్ పోలీ సా ద బ్యూటిఫుల్ వైట్ ఫెన్స్ షీ వాజ్ హ్యాపీ. ఆంట్ పోలీ అలాటెడ్ ఏ వర్క్ టు టామ్. మిస్టర్ టామ్, you are unnecessarily waste your time, so you have do some work, say like that. So she allotted a work to Mr. Tom. What was the work? The work is to paint the fence. So he successfully completed. When he completed successfully, he came to Aunt Polly and said, what did he said? When Aunt Polly saw the beautiful white fence, she was happy. She gave Tom a big apple and said, yes, go and play, but don't come home late. వెళ్ళి ఆడుకో, కానీ వన్ ఇన్స్ట్రక్షన్ చెప్తుంది. ఒక ఇన్స్ట్రక్షన్ ఏంటంటే అది, బట్ డోంట్ కమ్ లేట్గా మాత్రం రావద్దు అని చెప్తుంది. ఎవరు? ఆంట్ పోలీ సేస్ టు మిస్టర్ టామ్. ఓకేనా? అది ఫస్ట్ చాప్టర్ అమ్మ. ఇదేంటి ఫస్ట్ చాప్టరు? టామ్ అండ్ ఫ్రెండ్స్లో. టామ్ అండ్ ఫ్రెండ్స్ అంటే నానింటిలో ఫస్ట్ చాప్టర్, అది కంప్లీట్ అయింది. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ చాప్టర్లో చూద్దాం ఒకసారి. ద నెక్స్ట్ డే వాస్ సండే. ఇదంతా ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది తెలుసా? సాటర్డే జరిగింది. ఇది సాటర్డే ఎట్లాగో హాలిడే కాబట్టి, ఆ సాటర్డే హాలిడేలో ఎట్లాగో వీటి చేత పని చేయాలనుకుంటుంది కాబట్టి ఈ పని మొత్తం అప్పగిస్తుంది ఫ్రెండ్స్కి పెయింట్ వేయమని చెప్పేసి. నెక్స్ట్ సాటర్డే తర్వాత ఏమొస్తుంది? సండే. మరి సండే ఏం చేస్తారో చూద్దాం ఒకసారి లెసన్లో. సెకండ్ చాప్టర్. ద నెక్స్ట్ డే వాస్ సండే. టామ్ వార్ క్లీన్ సండే క్లోత్స్. హీ హేటెడ్ దెమ్. టామ్ సిడ్ మేరీ ఆల్వేస్ వెంట్ టు సండే స్కూల్ ఆన్ సండే మార్నింగ్. ఎవరెవరు? టామ్, అదర్ ఫ్యామిలీ మెంబర్ సిద్, మేరీ, ద త్రీ దే వెంట్ టు సండే స్కూల్. వెంట్ టు సండే స్కూల్. ఓకేనా? జనరల్గా చర్చిలు ఏం చేస్తారంటే ప్రేయర్కి ముందు చిన్నపిల్లలకి, కిడ్స్కి ఏం చేస్తారంటే చిన్నపిల్లలకి సండే స్కూల్ పెడతారు. ఓకేనా? అలాగే ఇక్కడ కూడా. ద నెక్స్ట్ డే వాస్ సండే. టామ్ ఓర్ క్లీన్ సండే క్లోత్స్. టామ్ వేర్ క్లీన్ క్లోత్స్. వై? బికాస్ he was ready to go to చర్చ్, సండే స్కూల్. చర్చికి వెళ్ళే ముందు ఏం చేస్తారు? పిల్లల కోసం పెద్దవాళ్ళకి చర్చిలో ప్రేయర్ పెడతా ఉంటారు, చిన్నపిల్లలకి మాత్రం సండే స్కూల్ పెడతా ఉంటారు. వెన్ ద సండే హీ హ్యాడ్ సండే స్కూల్ సండే మార్నింగ్. బట్ టామ్ వాజ్ నాట్ ఏ గుడ్ స్టూడెంట్ and he never listened to the teacher. బట్ టామ్ వాజ్ నాట్ ఏ గుడ్ స్టూడెంట్. వాడు అంత మంచోడేం కాదు, టీచర్లు చెప్పిన మాట కూడా సరిగ్గా వినడు. ఆఫ్టర్ సండే స్కూల్ టామ్ అండ్ హిస్ ఫ్యామిలీ వెంట్ టు ద చర్చ్. చెప్పా కదా, ఫస్ట్ ఏం చేస్తారంటే సండే బిఫోర్ దే స్టార్ట్ ఏ ప్రేయర్, దే కండక్టెడ్ ఏ ప్రేయర్ ఆల్సో. దట్ ఈజ్ ఓన్లీ ఫర్ కిడ్స్. దట్ ఈజ్ కాల్డ్ సండే స్కూల్. కేవలం ప్రార్థన పెట్టేటువంటి ముందు పిల్లలకి ప్రత్యేక ఒక ప్రేయర్ పెడతారు, ప్రార్థన పెడతారు, దాన్నే సండే స్కూల్ అంటాం. ఆఫ్టర్ సండే స్కూల్ టామ్ అండ్ హిస్ ఫ్యామిలీ వెంట్ టు ద చర్చ్. సండే స్కూల్ అయిపోయారు, టాము వాళ్ళ ఫ్యామిలీ చర్చికి వెళ్తారు. దిస్ సండే హీ హ్యాడ్ ఏ బిగ్ బ్లాక్ బెటిల్ ఇన్ హీస్ పాకెట్. ఏం చేస్తంట, ఒక చిన్న దిమ్మె లాంటిది
బ్లాక్ కలర్లో బెట్టిల్ ఒకటి జేబులో ఉంటుంది. వెన్ ద రెవరెండ్ స్టార్టెడ్ స్పీకింగ్, రెవరెండ్ REVREND. రెవరెండ్ మీన్స్ మోస్ట్ సీనియర్ పాస్టర్. సీనియర్ పాస్టర్, ఓకేనా? పాస్టర్లు బాగా, చర్చిలో పాస్టర్లు ఉంటారు కదండి, పాస్టర్లు వాళ్ళలో బాగా సీనియర్ మోస్ట్ అనమాట. వాళ్ళకి సంబంధించిన వ్యక్తిని సీనియర్ మోస్ట్ని రెవరెండ్ అంటారు. ఏం పెట్టుకొని చర్చికి పోతా బ్లాక్ బెటిల్ ఒకటి పెట్టుకొని పోయాడు, ఓకేనా? ఒక చిన్న దిమ్మెలాంటిది, ఒక చిన్న కర్రల చిన్న బాటిల్, బ్లాక్ బెటిల్ ఇన్ హీస్ పాకెట్. ఏం చేస్తాంట, సన్నటి దిమ్మె, చిన్న దిమ్మె లాంటిది దాన్ని పెట్టుకొని పోయాడు, ఒక రాడ్ లాంటిది. వెన్ రెవరెండ్ స్టార్టెడ్ స్పీకింగ్, టామ్ టుక్ ద బ్లాక్ బెటిల్ అవుట్ ఆఫ్ హీస్ పాకెట్. రెవరెండ్ పాస్టర్ గారు ఎప్పుడైతే తన యొక్క మెసేజ్ని స్టార్ట్ చేస్తాడో, ఈ టామ్ తను తీసుకొని పోయాడు ఒక బ్లాక్ బెటిల్, ఒకటి చిన్న సుత్తి లాంటిది. ఆ సుత్తి బయటకు తీస్తాడు. తీసి ఏం చేస్తాడు మరి, ఈ పుట్ ఇట్ ఆన్ ద ఫ్లోర్. దెర్ వాజ్ లిటిల్ డాగ్ ఇన్ ద చర్చ్. అక్కడ పెడతాడు నేల మీద. ఇక్కడ విషయం ఏంటంటే, ఒక చర్చిలో ఒక కుక్క ఒకటి ఉంటుంది, కుక్క. ఇట్స్ ఆ ద బెటిల్ అండ్ వాంటెడ్ టు ప్లే విత్ ఇట్. ఆ సుత్తి ఉంది కదా, ఆ సుత్తిని చూసి దాంతో ఆడుకోవాలని అనుకుంటుంది. సడన్లీ ద బెటిల్ బిట్ డాగ్స్ నోస్. అదే అనుకోకుండా అది ఎక్కడ తగులు తెలుసా, కుక్క యొక్క ముక్కు తగులుద్ది. కుక్క పిల్ల కదా. ద లిటిల్ డాగ్ బార్క్డ్ అండ్ ఎవ్రీ వన్ లుక్డ్ ఎట్. వెన్ ద బ్లాక్ కెటిల్ హిట్ టు ద లిటిల్ క్యాట్స్, ఆ టైంలో ద లిటిల్ క్యాట్ మేక్ ఏ బిగ్ సౌండ్. ఎవ్రీ వన్ ఇన్ ద చర్చ్, దోస్ హూ ఆర్ అటెండ్ ద prayer, ఎవ్రీ వన్ వాజ్ లుక్డ్ ఎట్ the small dog. Look at the small dog. Why? Because the small dog make a noise. Why? Because a big black beetle hit to the dog nose. The little dog barked and everyone looked at it. It jumped and ran after the black beetle. It ran all about the church and barking and making a lot of noise. ఎప్పుడైతే దాని ముక్కు తగిలిందో, అది ఆ మరుగుతా పెద్దగా అరుస్తా చర్చిలో అటు నుంచి ఇటు ఒకటే పరిగెత్తు ఉంటుంది అనమాట. ద పీపుల్ ఇన్ ద చర్చ్ లాఫ్డ్ సైలెంట్లీ. పీపుల్ ఇన్ ద చర్చ్ వెన్ ద బ్లాక్ బెటిల్ హిట్ ద నోస్ ఆఫ్ ద లిటిల్ డాగ్, దే మేక్ ఏ లాట్ ఆఫ్ నాయిస్. The little dog was barked. Those who are seen this scene, the people silently laughed silently. Their faces were red. నవ్వి ఏం చేస్తా, ఒకసారి మనం ఎక్కువసేపు నవ్వి అని కళ్ళలో కొంచెం నీళ్ళు కానీ రావడం కానీ, లేదా ఫేస్ అంతా ఎర్రగా అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. ద రెవరెండ్ కంటిన్యూ టాకింగ్ బట్ నో వన్ లిజర్డ్ టు హిమ్. కానీ వీళ్ళు నవ్వుతానే ఉన్నారు. కానీ రెవరెండ్ పాస్టర్ గారు చెప్పడం మాత్రం ఆ కంటిన్యూషన్ అలాగే చెప్తూనే ఉన్నాడు. టామ్ వాజ్ హ్యాపీ బికాజ్ హీ హ్యాడ్ అన్ ఇంట్రెస్టింగ్ మార్నింగ్ ఇన్ చర్చ్. టామ్కి మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఎందుకని ఇట్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ మార్నింగ్. ఎందుకు, వాడికి కొన్నటువంటి జనరల్ క్యారెక్టర్ ఏంటంటే, మామూలుగా జనరల్గా టామ్ వాజ్ ఏ మిచ్యువస్ బాయ్. ఆన్ మండే మార్నింగ్ టామ్ డిడ్ నాట్ వాంట్ టు గెట్ అప్ ఇమీడియట్లీ. టామ్ గెట్ రెడీ ఫర్ స్కూల్. మండే మార్నింగ్ టామ్ నిద్ర లేవాలా. ఆంట్ పోలీ కాల్ మిస్టర్ టామ్ గెటప్ రెడీ టు స్కూల్. గెటప్ ఇమీడియట్లీ. టామ్ గెట్ రెడీ ఫర్ స్కూల్. ఆంట్ పోలీ క్రైడ్. ఏడ్స్ చెప్తుంది, లేరా అని చెప్తుంది. స్కూల్కి వెళ్ళాలి అని చెప్తుంది. ఆన్ దిస్ వే టు స్కూల్ హీ మెట్ హిజ్ ఫ్రెండ్ హక్లీబెర్రీ ఫెన్. మనం చైల్డ్ క్యారెక్టర్స్లో చెప్పుకునేటప్పుడు కిడ్స్ క్యారెక్టర్ చెప్పేటప్పుడు హక్లీబెర్రీ ఫెన్ కూడా ఉన్నాయని చెప్పాం. వెన్ హీ వెంట్ టు స్కూల్ హీ మెట్ హిజ్ ఫ్రెండ్ హక్లీబెర్రీ ఫెన్. స్కూల్కి వెళ్తే ఎవరిని కలుసుకున్నాడు, హక్లీబెర్రీ ఫెన్ అనేటువంటి కలుసుకున్నాడు. ఓకేనా. హక్స్ ఫాదర్ డ్రాంక్ విస్కీ
ఆల్ ద టైమ్ అండ్ డిడ్ నాట్ వర్క్. హక్ వాళ్ళ హక్లబెర్రీ ఫెన్ వాళ్ళ ఫాదర్ అంటే తెలుసా? హక్, HUCK, హక్. వాళ్ళ ఫాదర్ వాళ్ళ ప్రొఫెషన్ తెలుసా? డ్రాంక్ విస్కీ ఆల్ ద టైమ్ అండ్ డిడ్ నాట్ వర్క్. హక్ వాళ్ళ ఫాదరు ఏం చేస్తుంటారు? మంచి హార్డ్ వర్కరా? కాదు. డిడ్ నాట్ డూ ద వర్క్. బట్ వాట్ వాజ్ హిస్ ప్రొఫెషన్? హిస్ ప్రొఫెషన్ ఈజ్ హీ వాజ్ ఏ డ్రింకర్. ఓకేనా? Aunt Polly cried. On his way, he met a Huckleberry Finn. Huck's father drank whiskey and all the time, and he did not work. Huck had no mother and no home. So, his father was a drinker. He had no mother, no home. ఏం లేదు? నో మదర్, నో హోమ్. ఇల్లు లేదు, అమ్మ లేదు, ఫాదర్ మాత్రం డ్రింకరు. హీ లివ్డ్ ఇన్ ద స్ట్రీట్స్ అండ్ డిడ్ నాట్ గో టు స్కూల్. మరి ఎక్కడ ఉంటాడు? లివ్డ్ ఇన్ ద స్ట్రీట్స్, లివ్డ్ ఇన్ ద స్ట్రీట్స్, డిడ్ నాట్ గో టు స్కూల్, నాట్ గో టు స్కూల్, నాట్ గో టు స్కూల్. ఓకేనా? దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ హక్ల్బెర్రీ ఫెన్. వాట్ వాజ్ ద క్యారెక్టర్ ఆఫ్ హక్ల్బెర్రీ ఫెన్? హిస్ ఫాదర్ వాజ్ ఎ డ్రింకర్. హీ హాజ్ నో మదర్, హీ హాజ్ నో హోమ్, హీ లివ్డ్ ఇన్ ద స్ట్రీట్స్. ఓకేనా? హీ డిడ్ నాట్ వాంట్ టు గో టు స్కూల్. హిస్ క్లోత్స్ ఆర్ ఓల్డ్ అండ్ డర్టీ. ఇంకేం చెప్తున్నాడు? హిస్ క్లోత్స్ ఆర్ ఓల్డ్ అండ్ డర్టీ. క్లాత్స్ ఆర్ ఓల్డ్ అండ్ డర్టీ. ఎలా ఉన్నాయి బట్టలు? ఓల్డ్ అండ్ డర్టీ. బికాస్ హీ హ్యాడ్ నో హోమ్, హీ హ్యాస్ నో మదర్. హీ వెంట్ ఫిషింగ్ అండ్ స్విమ్మింగ్ వెన్ హీ వాంటెడ్. హక్ వాజ్ హ్యాపీ బికాస్ హీ వాంటెడ్ స్విమ్మింగ్ and fishing also, because he has no mother, he had no home. He feel very happy. Why? Because he was, according to his characters, according to the following characters, he was an orphan, he was a lazy boy. ఈ చూస్తే ఈ క్యారెక్టర్ ప్రకారం చూస్తే అతను ఒక ఆర్ఫన్, అనాథ. బికాస్ he has no father, he has no mother, he had no home. Even he had a father, but he was a drinker. He never did not care any caretaker. No one can be provide any type of facilities to him because he had no home. He lived in the streets, not go to school. He was always wear old and dirty clothes. Why? Because he had no mother. If he had a mother, he cleaned his clothes very neatly and he wear a new clothes or he wear a fresh and clean clothes. Okay na? What was his profession? After that, he used swimming and fishing. ఎందుకని స్విమ్మింగ్, ఫిషింగ్ అని ఏం చెప్తానంటే బికాస్ he was a free bird. Even though he had a father, but he never take care any care. Hello, Huckleberry, what's this? It's a dead cat, said Huck. హక్లీబెర్రీ ఫెన్ అక్కని అడుగుతున్నాడు, ఏంట్రా ఇది, ఏం చేస్తున్నావు? ఏంటి ఇక్కడ చచ్చిపోయిన ఎలుక ఒకటి ఉంది? డెడ్ క్యాట్, పిల్లి, డెడ్ క్యాట్. వాట్ విల్ యూ డూ విత్ ఇట్? ఆస్క్ టామ్. దాంతో నీకెందుకురా, ఏం చేస్తావు అడుగుతున్నాడు టామ్. ఐ వాంట్ టేక్ టు ద గ్రేవ్ యార్డ్ ఆఫ్టర్ మిడ్ నైట్, హక్ సెడ్. హక్ చెప్తున్నాడు గ్రేవ్ యార్డ్. ఏంటి? గ్రేవ్ యార్డ్. ఎందుకు ఈ గ్రేవ్ యార్డ్ అంటే? శ్మశానం. దాన్ని బరియల్ గ్రౌండ్ అంటాం, శ్మశానం. ఆ శ్మశానానికి తీసుకెళ్తా. ఎప్పుడు? మిడ్ నైట్. హక్ సెడ్
a dead cat and call the ghost out of the graves. అక్కడ ఏం చేస్తారు తెలుసా వెళ్ళి కాల్ ద డెడ్ క్యాట్స్. ద డెడ్ క్యాట్ క్యాన్ కాల్ గోస్ట్స్ అవుట్ ఆఫ్ ద గ్రేవ్స్. గోస్ట్స్ అంటే దయ్యాలు. ఈ క్యాట్ ఏం చేస్తుంది తెలుసా, దయ్యాలు పిలుస్తుంది. ఎక్కడి నుంచి? గ్రేవ్స్ నుంచి. సమాధిలో దయ్యాలను పిలుస్తుందంట. గ్రేవ్ యార్డ్ మీన్స్ సమాధి, సమాధులు. గోస్ట్ అంటే దయ్యాలు, గ్రేవ్స్ అంటే ఏం చేస్తారు? గ్రేవ్స్ అంటే ఏంటి? గ్రేవ్స్ అంటే సమాధులు. ఓకేనా? ఆ సమాధిలో కొంచెం ఏం పిలుస్తుందంట? దయ్యాలని పిలుస్తుందంట. ఆల్ హిజ్ మదర్ ఓకే ఆల్ ద మదర్స్ ఆఫ్ ద విలేజ్ హేటెడ్ హిమ్ బికాస్ హీ వాజ్ లేజీ యూజ్డ్ టు బ్యాడ్ లాంగ్వేజ్. ఏం చేస్తుందంట? ఆల్ ద మదర్స్ ఆఫ్ దట్ విలేజ్ హేట్ మిస్టర్ హక్ బికాస్ యూజ్ వరస్ట్ లాంగ్వేజ్ ఆర్ వల్గర్ బిహేవియర్. His character is a worst character because no one can't take care of Mr. Huck. So no mothers of that village. No one like Mr. Huck. All the mothers of that village hated him because he was lazy and used bad language. All the mothers of that village hate Mr. No one like Huck. Like Huck because Huck is a bad boy. At the same time, he was a lazy boy. So everyone hates Mr. Huck because it's the second reason he's bad. He was a bad boy. He was a lazy boy. He used a bad language or worst language or use unparliamentary language. అసభ్యకరమైన పదజాలం వాడుతూ ఉంటాడు ఎవరు? హక్. సో అలాంటి అసభ్యకరమైన పదజాలం వాడితే ఎవరైనా లైక్ చేస్తారా? లైక్ చేయరు కదా. అందుకోసం అని చెప్పేసి ఓకేనా. అందుకని అందరు ఎవరు కూడా హక్ అంటే ఆ గ్రామంలో ఉన్న పేరెంట్స్ ఎవరు కూడా ఇష్టపడరు. ఓకేనా? దట్స్ ఆల్. థ్యాంక్ యూ.